హైదరాబాద్ అంబర్పేట నల్లకుంటలోని ఓ ప్రైవేట్ పాఠశాలను నడిపించవద్దని స్థానిక బస్తీవాసులు నిరసన వ్యక్తం చేశారు. పాఠశాలకు ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహించడం సరికాదన్నారు. గతంలో కూడా డీఈఓకు వినతి పత్రం ఇచ్చామని అన్నారు. ఆనాడు అనుమతిని నిరాకరించారని, ఇప్పుడు అనుమతులు వచ్చాయని చెప్పి పాఠశాలను ప్రారంభించి బస్తీవాసులకు ఇబ్బంది కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు పాఠశాలకు సంబంధించిన కరెస్పాండెంట్ ను వివరణ కోరగా డీఈఓ అనుమతులు ఉన్నాయని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. స్థానిక బస్తీవాసి ఒకరు తనకు 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని తెలిపారు. లేని పక్షంలో స్కూల్ను నడపనివ్వమని బెదిరిస్తున్నారని ఆరోపించారు. We want justice. 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 రెసిడెన్షియల్ ఏరియాలో స్కూల్ పెట్టొద్దు. రెసిడెన్షియల్ ఏరియాలో స్కూల్ పెట్టొద్దు. సరైన We want justice. 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 రెసిడెన్షియల్ ఏరియాలో స్కూల్ పెట్టొద్దు. రెసిడెన్షియల్ ఏరియాలో స్కూల్ పెట్టొద్దు. సరైన నా పేరు కృష్ణ అండి. నేను ఇండియన్ అకాడమీ హై స్కూల్ కరెస్పాండెంట్ మరియు హెడ్ మాస్టర్ని. ఇండియన్ అకాడమీ హై స్కూల్ గత 25 సంవత్సరాలుగా తిలక్ నగర్ నల్లకుంట ఏరియాలో తక్కువ ఫీజు తీసుకొని చక్కటి చదువు ఇస్తున్న స్కూళ్ళలో ఒకటిగా పేరుంది. మేము గవర్నమెంట్ నుంచి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి రీలొకేషన్ కోసం పర్మిషన్ తీసుకొని ఈటీఆర్ కూడా తెచ్చుకొని మా ఓన్ బిల్డింగ్లోకి మేము షిఫ్ట్ అవుతున్నాము. దానికి మా నేబర్, మా స్కూల్ పక్కన ఉన్న ఒక వ్యక్తి తన స్వప్రయోజనం కోసం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. మేము ఆ స్కూల్ అక్కడ రీలొకేట్ చేయడానికి మా దగ్గర అన్ని అర్హతలు, అన్ని నామ్స్ మేము కంప్లీట్ చేసాం. నల్లకుంట తిలక్ నగర్ వాసుల్లో మేము ప్యూర్లీ ఇది రెసిడెన్షియల్ ఏరియా. ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు ఒక స్కూల్ ఉన్నది, ఫర్చ్యూన్ స్కూల్. అందులో మినిమంగా 600 నుంచి 700 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ విద్యార్థుల వల్లనే మాకు రానుపోని చాలా ఇబ్బందిగా ఉన్నది. ఈ గల్లీ కూడా చాలా చిన్నది. దీనికి తోడు మెయిన్ రోడ్ పైన, తిలక్ నగర్ మెయిన్ రోడ్ పైన రైల్వే ట్రాక్ దగ్గర ఉన్న ఇండియన్ అకాడమీ స్కూల్ ఈ మా గల్లీలో ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయమై మేము డిఓ గారికి గత 12 సంవత్సరాల నుంచి విన్నవిస్తున్నాము. గత డిఓ సుబ్బారెడ్డి గారు